సీట్లకు వస్తాయా కాబట్టి ఈ నరేంద్ర మోడీ పాలనలో మత విద్వేషం హింస దేశాన్ని నాశనం చేయడమే తప్ప దేశానికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేలు జరగలే ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి నరేంద్ర మోడీ కూడా 200 సీట్ల కన్నా రావు అని చెప్పి రోజు వార్తలు వస్తూ ఉన్నాయి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే రాబోతా ఉంది బీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ 14-15 ఎంపీలు గెలిస్తే తెలంగాణ నదులు నీళ్లు మన బొగ్గు మన సింగరేణి మన ఉద్యోగాలు అన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపున్నది కాబట్టి మీరందరూ విజ్ఞతతోనే ఆలోచించి దయచేసి అరచేతిలో వైకుంఠం చూపించి 6 గ్యారెంటీలని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది బీఆర్ఎస్ బలంగా ఉంటేనే రేపు ఉద్యమాలు చేసినా సరే మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో విజ్ఞతతోనే ఆలోచించి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలి కుప్పల ఈశ్వర్ అయితే మీకు తెలుసు సౌమ్యుడు వినయం ఉన్నవాడు విధేయత ఉన్నవాడు నిస్వార్థంగా బతికినవాడు మంచి పేరు ప్రతిష్టలున్నటువంటి వ్యక్తి మీ గోదావరికని బిడ్డ మీ కార్మికుడు ఆయనను గెలిపిస్తే మీ పక్షాన కొట్లాడతాడు కాబట్టి కార్మిక లోకమంతా కూడా దయచేసి ఆలోచన చేసి ఇతర మేధావులు కూడా ఆలోచన చేసి బీఆర్ఎస్ని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా मुसलमान भाइयों को बहनों को मैं सलाम करता हूं और आपसे मैं अदबन गुजारिश करता हूं आज यहां कांग्रेस पार्टी तीसरे दर्जे पे है अगर आप लोग कहीं गुमराह होके उनको वोट देंगे कांग्रेस को तो काम का यहां बीजेपी जीत जाएगा हमें मिलने वाला कुछ नहीं है मैं पीछे माइनॉरिटी डेवलपमेंट के लिए कितना अच्छा काम किया कितने माइनॉरिटी रेजिडेंशियल स्कूल खोला बच्चे किस तरीके से पढ़ रहे हैं ये आप तमाम जानते हैं हर रमजान में मैं आपको तोहफा भिजाता था क्या आज इस महीने तोहफा आया रमजान तोहफा आया क्यों नहीं आया क्या मतलब है इसके पीछे कौन है हम गंगा जमुना तहजीब सभी को साथ लेकर चल रहे हैं దళిత బంధు సోదరులకు దళిత బంధు బంద్ చేసిండ్రు ఎందుకు బంద్ చేయాలా ఏం పాపం చేసిండ్రు వాళ్ళు పైకి రావద్దా వాళ్ళు అట్లే ఉండాలన్న అట్టడుగునా వాళ్ళు కనీసం సంవత్సరానికో 1,00,000 కుటుంబాలను రావాలని పోయిన సంవత్సరం మేము 1,30,000 కుటుంబాలకు శాంక్షన్ చేసినాం డబ్బులు కూడా విడుదల చేసినాం వాటన్నిటిని వాపసు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా దళితులు ప్రతీకారం చేయాలి తప్పకుండా ముఖ్యమంత్రి మెడలు వంచానంటే బీఆర్ఎస్ కు ఓటేసి ఒక సురుకు అంటియాలి అప్పుడే క్యాలొస్తుంది తప్ప లేకపోతే రాదు మరొక్క మారు